ఎంత బారుగా స్ప్రౌట్స్ అయితే అంత ప్రోటీన్ ఉంటుందంటారు. స్ప్రౌట్స్ ఈజీగానే ఇంట్లో గ్రో చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కనుక ఏ ఎక్విప్మెంట్ లేకుండా, బాక్సెస్ లేకుండా ఇట్లాంటి స్ట్రైనర్స్ తీసుకుంటే కనుక మనం స్ప్రౌట్స్ ఈజీగా గ్రో చేసేయచ్చు. ఫస్ట్ 6 to 8 అవర్స్ స్ప్రౌట్స్ అయితే నానబెట్టేసుకోవాలి. ఇలాంటి బుట్టలు ఉన్నా సరే మనం స్ప్రౌట్స్ అనేది ఈజీగా గ్రో చేయొచ్చు. 8 అవర్స్ నానబెట్టిన దాన్ని బాగా వాష్ చేసేసుకుని కింద నేను ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ముస్లిం క్లాత్ అయినా లేకపోతే ఏదైనా పల్సటి కాటన్ క్లాత్ తీసుకొని దాని కింద ఒక కంటైనర్లో వాటర్ అనేది పోర్ చేసుకుని ఉంచుకోవాలి. దానిపైన స్ట్రైనర్ కానీ బుట్ట కానీ వేసేసి 2 days కనుక ఇట్లా కవర్ చేసి ఉంటామంటే స్ప్రౌట్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ డే అయితే కనుక మనం నానబెట్టిన స్ప్రౌట్స్ వేసేసి దానిపైన తడి బట్ట అనేది వేసేయాలన్నమాట. తడి బట్ట ఆరనీయకుండా చూసుకుంటే కనుక మనకి స్ప్రౌట్స్ అనేది 2 daysలో ఇంత లాంగ్ అవుతాయి. స్ప్రౌట్స్ ఎంత లాంగ్ ఉంటే అంత ప్రోటీన్ అని అంటారు. దీన్ని సలాడ్స్లో కానీ లేదు కనుక డ్రెస్సింగ్లోకి నేనైతే జావలోకి యూజ్ చేసుకోవడానికి ఈ స్ప్రౌట్స్ అనేది స్ప్రౌటింగ్ చేశాను. కింద రూట్స్ చూసారు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. పైన స్ప్రౌట్స్ అన్ని తీసేసుకుని నేనైతే జావలో వేసుకుంటాను. లేదు పైన అయితే కనుక మొత్తం సలాడ్స్లోకి డ్రెస్సింగ్ కింద వేసుకుంటాను. లేదు దీంతో చీలా కూడా తయారు చేసుకోవచ్చు. ఆనియన్స్ ఇంకా స్ప్రౌటింగ్ కోసం అని చెప్పేసి ఆనియన్స్, ఈ శనగలు లేకపోతే ఇవన్నీ కలుపుకుని జావ కనుక టేస్టీగా తయారు చేసుకుంటే సూపర్ టేస్టీగా తయారవుతుంది. ట్రై చేసి చూడండి. ఇంట్లోనే స్ప్రౌట్స్ ఇంత ఈజీ